అందరికీ నమస్కారం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని గడ్డ 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 గడలాడించినటువంటి మంత్రులు సైలెంట్ అయ్యారా? 2019 నుంచి 2024 మధ్యలో తొక్కా విప్పి ఛాలెంజ్ చేసినటువంటి మంత్రి ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్ళటం మనకు ఆంతర్యమైంది. కూటమి వేవులో ఇద్దరు ఓడిపోవటం వైసీపీకి మైనసా? అప్పటి నుంచి మరి అధినేతలనే టార్గెట్ చేస్తూ మాట్లాడటం, లోకల్ గా ఉన్నటువంటి లీడర్ల మీద వారు మాట్లాడకపోవటం వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్కు కలవరం మొదలైందా? వైసీపీలో ఉన్నటువంటి ఆ క్యాడర్ను ఒడిసి పట్టాలంటే ఈ లీడర్లు మారేది ఎప్పుడనేది కూడా సంతనూతలపాడు కొండేపి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి క్యాడర్ అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి మొన్న చొక్కా విప్పినటువంటి మాజీ మంత్రి ఈసారి ఏ విప్పుతాడో అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సంతనూతలపాడు వ్యవహారం ఎలా ఉంది? సంతనూతలపాడులో నియోజకవర్గ ఇన్ఛార్జి పట్ల కేడర్ సంతృప్తిగా ఉందా? రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఢీకొట్టే సత్తా ఆ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి మేరుగు నాగార్జునకు ఉందా అనేది కూడా మనం ఈరోజు కూలంకుషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. కొండేపి, సంతనూతలపాడు ఈ రెండు వైసీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా గతంలో మంత్రులుగా ఒక వెలిగినటువంటి నేతలే ప్రస్తుతం అక్కడ వైసీపీ సమన్వయకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ రూలింగ్. ఈ రూలింగ్ టైంలో కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మేరుగు నాగార్జున గారు గతంలో పనిచేసి కూడా ఆ పదవికి కొంత వని తెచ్చినటువంటి సందర్భం. మరి ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చేశారు, తదనంతరం మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. సో ఆయన 5 years మరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి లీడర్స్ లో ఆదిమూలపు సురేష్ కు జగన్మోహన్ రెడ్డి దగ్గరగా కూడా కొన్ని పవర్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ కానీ ఏ చిన్న విషయం మీద మాట్లాడినా కూడా ఉవ్వెత్తున కూడా ఆదిమూలపు సురేష్ గారు మరి ఎగిసిపడినటువంటి సందర్భం. ఒకనొక దశలో ఎర్రగొండపాలెంలో చొక్కా విప్పి సవాలు విసిరినటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఈ మధ్య కాలంలో కొంత సైలెంట్ అవటం వెనుకున్నటువంటి ఆంతర్యమైంది. అదేవిధంగా సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి మేరుగు నాగార్జున 2019 నుంచి 2024 వరకు ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన ప్రెస్ మీట్లు కనుక చూస్తే మరి ప్రతిపక్షాన్ని గడలాడించినటువంటి మరి నేతలు ప్రస్తుతం సైలెంట్ అవటం వెనుకున్నటువంటి ఆంతర్యం అర్థం కాని పరిస్థితి. వైసీపీలో యాక్టివ్ రోల్ పోషించి మంత్రి పదవులు అనుభవించి ప్రస్తుతం వైసీపీలో కొంత మరి ఇన్యాక్టివ్ గా కూడా వారు పనిచేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎక్కడ కూడా నియోజకవర్గ వైసీపీలో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు స్థానికంగా కనుక నివాసం ఉంటే వైసీపీ రూలింగ్ లో లేదు కాబట్టి ఎక్కడైనా కూడా అధికార పార్టీతో ప్రతిపక్షంతో వచ్చేటువంటి ఇబ్బందులు కార్యకర్తలకు మెయిన్ గా ఒక సంక్షేమ కార్యక్రమం కానీ, ఒక కాంట్రాక్ట్ విషయం కానీ, ఒక రియల్ ఎస్టేట్ విషయం కానీ ఏదైనా కూడా ఫస్ట్ మరి ఆ ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలకి బలైపోయేది, ఎడిక్ట్ అయ్యేది, ఇబ్బందులు పడేది వైసీపీ క్యాడర్. సో వారు ఏదైనా నియోజకవర్గంలో స్థానికంగా నివాసం కనుక ఉంటే ఇన్ఛార్జ్ అనే వ్యక్తి వారికి వెళ్ళి తమ సమస్య చెప్పుకోవచ్చు, దానికి సంబంధించి వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తెలియజేసుకోవచ్చు. వైసీపీ అధిష్టానం నిర్ణయించినటువంటి కార్యక్రమాలను వారంలో 2 రోజులు షెడ్యూల్ పెట్టుకుని ఆ 2 రోజులు స్థానికంగా నివాసం ఉండి ఉదయం ఒక రోజు ఒక ఊరు, సాయంత్రం ఒక మండలం, మధ్యాహ్నం ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తే మరి రాబోయే రోజుల్లో కొండేపిలో మరి సంతనూతలపాడులో వైసీపీ పుంజుకుంటుందా? అక్కడ ఉన్నటువంటి క్యాడరు సంతృప్తిగా ఉందా? వారి సమస్యలను మరి అధినేతల దృష్టికి తీసుకెళ్లగలరా? స్థానికంగా నివాసం ఉండాలా? ఎప్పుడో అమావాస్యకు పౌర్ణానికి వచ్చి లోకేష్ బాబును పవన్ కళ్యాణ్ తిట్టి వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏం కావాలా? క్యాడర్ ప్రాబ్లమ్స్ ఒడిసి పట్టాలి కదా. ఎక్కడైతే 2024లో ఘోరమైనటువంటి ఓటమి చూసినటువంటి వైసీపీని క్యాడర్ ఒడిసి పట్టడంలో ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి మనం ఎర్రగొండపాలెంలో చూసాం. ఆయన ఎమ్మెల్యేగా కూడా సక్సెస్ అయ్యారు. అదేవిధంగా అక్కడ క్యాడర్ కి సంబంధించి ఆయన అండగా ఉంటున్నారు. ఏ కార్యక్రమం వచ్చినా కూడా ముందుకు పోతా ఉన్నారు. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తా ఉన్నాం. ఒంగోలు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినాక చుండూరావు కూడా సక్సెస్ మార్గంలో వెళ్తున్నటువంటి సందర్భం. అద్దంకి చూసాం. అద్దంకి నియోజకవర్గంలో కొత్తగా ఇన్ఛార్జిగా మరి పిడుగురాల నుంచి వచ్చి ఆయన అద్దంకిలో స్థానికంగా కూడా నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో వీరెందుకు మరి క్యాంప్ కార్యాలయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు?
ఒకప్పుడు వైసీపీలో మరి యాక్టివ్ రోల్ పోషించినటువంటి వ్యక్తులు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అక్రమ కేసులు భయం ఏదైనా కేసులు పెడతారేమో అధికార పక్షం కూటమి ప్రభుత్వం అని వీళ్ళు భయపడుతున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. కొన్ని రోజులు అనారోగ్యం ఉంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఏదైనా వైసీపీ క్యాడర్ను ఒడిసిపట్టాలి, రాబోయే రోజుల్లో యాక్టివ్ గా కొండేపీలో సంతనూతలపాడులో వైసీపీ యాక్టివ్ గా ముందుకు పోవాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతోటి యాక్టివ్ కావాలా, ప్రతి గ్రామాన్ని సందర్శించాలా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ను ఒడిసిపట్టాలా, ఆ గ్రామంలో వారికి భరోసా కల్పించాలా, గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ తోటి మరి వర్గపోరు ఉండేది. గతంలో ఒక 2024 ముందు వైసీపీ రూలింగ్ టైం, అప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గానికి టీజీఆర్ సుధాకర్ ఎమ్మెల్యే. సో 2024 కొన్ని నెలల ముందు మాత్రమే సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా మరి ఎలక్షన్ కు ముందు మాత్రమే మరి మేరుగు నాగార్జున రావటం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత కూడా గ్రామాల్లో కొన్ని వర్గపోరు ఉందనేది టాక్ అయితే వినిపించింది. సో ఆ వర్గపోరును ఎక్కడికెక్కడ కూడా విభేదించుకుంటూ ఆ వర్గపోరును ఐక్యం చేసుకుంటూ ముందుకు పోతే 2020 నెక్స్ట్ జరిగేటువంటి ఎలక్షన్ లో కొంత వైసీపీకి సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో గ్రామాలను సందర్శించాలి, గ్రామాల్లో మోటివేట్ చేయాలి. సో ఇప్పుడున్న పరిస్థితిలో కొండేపు కాన్స్టిట్యున్సీలో చూసాం. కొండేపు కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఇంతవరకు ఖాతా తెరవని పరిస్థితి. 2014లో, 2019లో, 2024లో ఈ 3 సార్లు కూడా అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కూడా డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు గెలిచినటువంటి సందర్భం. తెలుగుదేశం పార్టీ తిరుగులేనటువంటి విజయాలను అంతలో వైసీపీ వేవ్లోనే 2019లో మరి తెలుగుదేశం పార్టీ అక్కడ చక్రం తిప్పి గెలిచినటువంటి సందర్భం. సో అప్పటి నుంచి కూడా ఆయన ప్రజలతోటి మోటివేట్ చేస్తూ మళ్ళీ 2024లో కూడా స్వామి గారు ఇప్పుడు మంత్రిగా ఆయనకు తెలుగుదేశం పార్టీలో అగ్రతాంబూలం కేటాయించారు. అలాంటి కాన్స్టిట్యున్సీలో కూడా మరి కొండేపు కాన్స్టిట్యున్సీ అంటేనే టంగుటూరు మండలం కానీ, మర్రిపూడి మండలం కానీ, పొన్నలూరు మండలం కానీ, కొండేపు కానీ, సింగరాయకొండ కానీ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీని ఒడిచిపట్టాలి. గతంలో పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు డాక్టర్ మాదాసి వెంకయ్య కానీ, ఉరుకుట అశోక్ బాబు కానీ వీరందరి సహకారంతో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ మరింత యాక్టివ్ కనుక అయితే రాబోయే రోజుల్లో వైసీపీకి అక్కడ క్యాడర్ ఉంది, మరి లీడర్లు కనుక యాక్టివ్ గా ఉండి అక్కడ స్థానికంగా కనుక్కుంటే రాబోయే రోజుల్లో కొండేపి కాన్స్టిట్యున్సీ అటు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో వైసీపీకి ప్లస్ అయ్యే మార్గాలు ఉంటాయి. అమావాస్యకో పౌర్ణానికో వస్తే మరి ఆ కార్యక్రమాలు సక్సెస్ అవుతాయా అనేవి కూడా అక్కడ ప్రజలు ఆలోచనలో పడ్డారని కూడా తెలియజేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన వీడియోలు అనేవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి, అదే వాస్తవం కాదు. సో ఒకసారి మీరు కూడా బేరీజ్ వేసుకొని మనం ఏ వీడియో చేసినా కూడా పొలిటికల్ వీడియో కానీ ఇంకొక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కానీ ఏ వీడియో కూడా మరి అరచేతితోటి సూర్యకాంతిని ఆపలేవు. మనం ఏదో చెప్పినంత మాత్రాన అది వాస్తవం కాదు. సో వాస్తవాలు అవాస్తవాలు మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి. మనకు వచ్చిన సమాచారం మేరకు ప్రజలకు దాన్ని తెలియజేయటం జరుగుతుంది. మన వీడియోలు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గనక చూస్తే వాస్తవానికి దగ్గరగా ఉంటాయి, మనసును హత్తుకునేలాగా ఉంటాయి.